పూజ్యశ్రీ ఆచార్య సంతానందగిరి స్వాముల వారి దివ్య ఆశీస్సులతో నమ పరమ ఋషిభ్యో నమ పరమ ఋషిభ్య మహారుషులారా మీకు నమస్సులు, మహారుషులారా మీకు నమస్సులు. వేదములన్నీ ఋషి ప్రోక్తాలే. బ్రహ్మాద్వితీయే హృదయ ప్రమాణం. అద్వితీయమైన బ్రహ్మమునకు వేదములే ప్రమాణము, హృదయ ప్రమాణం. టైం లేదు కాబట్టి కొద్ది చిన్న చిన్న చెప్తున్నా. కిం పోషణాత్ పోషణమత్తి సేవ. పోషణమస్తి సేవ. అన్ని పోషణముల కంటే పోషణమేది? శీలం సర్వస్య పోషణ. బుద్ధుని పోలిన శీల సంపన్నుని ప్రపంచం ఇంతవరకు కని ఉండలేదంటాడు స్వామి వివేకానంద. తీర్థం పరం కిం స్వమనో విశుద్ధం. తీర్థం అంటే అర్థం ఏంటి? ధరింపజేసేది. మనకి ధరింపజేసేది విశుద్ధమైన మనసు. తిరిగితే తిప్పలు, కూర్చుంటే కుప్పలంటాడు. ఇక్కడ స్వమనో విశుద్ధం. విశుద్ధమైన తన మనసే తీర్థం. తిరిగేది ఎందుకంటే తిరిగి దిమ్మ తిరిగితే కానీ మర్చిపోలేదు. అందుకని తిరగాలి. వైరాగ్య భావాన్ని తిరగాలి. వెలవమంగళుడు, కొండరీకుడు తిరిగి దిమ్మ తిరిగిండు. తిరిగితే అర్థమైంది. తర్వాత అన్నిటికన్నా ఏవగింపదగినది సంసార భోగములందు అనాసక్తి. కాంత కనకంచ కాంత. హేతమో హేతమః. హేతం కాదు, కిం హేయం. హేయం అంటే ఏవగింపు అంటే విసర్జన కొట్టాల్సింది. రెండేటి మీద పుట్టే కానీ యోగి కాదు. అంటే దేనికేనే కాదు. ఈ భక్తి భావం కాబట్టి, కృష్ణుడు కాబట్టి రెండు పాటలు పాడాలి. ఓ వనమాలే యొక్క మనవున్నది వేగమే చిత్తగింపుమే. ఏ విధమైన వస్తువుల యందు అపేక్ష మరేమి లేదు. మీ సేవక దాస భృత్యజన సేవక దాసునిగాగజేయుటే. జీవనమంచు వేదతను శ్రీహరి కృష్ణ రమేశ కేశవా కేశవా. ఎక్కడిదింక నే పరులనంత నటంచం ప్రతిజ్ఞ చేసి పాలముంచినను నీళ్ళముంచినను నీద కీర్తియే. దిక్కున బోక నేను పవదీయ పదాబ్జయుగము మాటు నందిక్కితి నేమి చేసెదవో. శ్రీహరి కృష్ణ రమేశ కేశవా. ఇక్కడ శ్రీహరి శబ్దం వచ్చింది కాబట్టి భూషణములు వానికి నఖపేషణములు, మృత్యు చిత్త భీషణములు, హృదోషణములు, కళ్యాణ విశేషణములు, హరిగుణోపచిత భాషణములు. భగవానుని కళ్యాణ గుణములను జ్ఞానపూర్వకముగా తెలుసుకొని అమృత తుల్యమగు భాషణములు సరస్వతి మాతకు భూషణం. పాపమునకు భీషణములు, మృత్యువునకు చిత్త భీషణములు, హృదయానికి దోషణములు, కళ్యాణ విశేషణములు. కళ్యాణ విశేషణములు అంటే అర్థం ఏంటి రాజన్న? శుభమైన కళ్యాణ విశేషణములు.
అఖిలేయ ప్రత్యనీక కళ్యాణైకతాన శ్వేతర సమస్త వచ్చు విలక్షణానంద జ్ఞానానందైక స్వరూప అనవధికాతిచే జ్ఞాన ఫలైశ్వర్య వీర్య శక్తి తేజ సౌశీల్య వాత్సల్య వార్త వార్చవ సంవార్త సామ్య కారుణ్య మాధుర్య గాంభీరౌదార్య ధైర్య స్థైర్య శౌర్య పరాక్రమ సత్య కామ సత్య సంకల్ప కృతజ్ఞత అసంఖ్యేయ కళ్యాణ గుణము అది కళ్యాణ విశేషణ భగ 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 భగవతే వాసుదేవ అంటే భగ భగ అనండి స్వామి భగ 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 భక్త ప్రధాను భక్త ప్రధాను భగ భగ దాను భగ భగ ధాను భగ భగ కోటి బహుని భగ భగ బహుటి ఓపిక భగ బహుని ఓపిక భగ బహుని నస్మరింతు తస్మరింతు భగ భగ దాసున్ భగ భగ దాసున్ ఆనందానందే భగ భగ దాసున్ భగ భగ ఓ దాసున్ కృష్ణ నీకు మేము దాసులం ఓ కృష్ణ దాసులం నీకు మేము దాసులం. హరి ఓం హరి మా గురుగారు నవ్వుతుంది. మా గురుగారు నా కొడుకు దక్షిణ తీసుకోకుండా ఎంతో కంటే తీసుకోవాలి గురువు కంటే నీవే నా దక్షిణలు అందుకని ఓం నేనే దక్షిణ ఓ నమస్తేస్తు సహచర కృతం వనత్య భూయోపి నీకు ఏ నమస్కారములు అధ్యక్షుడు వారి సత్యానంద గారు మా గురుగారు పరిచయం చేశారు మేము ఎప్పుడు మంచి దాంట్లో మాట్లాడుకుంటున్నాం సరదాగా మాట్లాడుకుంటున్నాం మన భగవద్గీత చెన్నప్ప గారు దీంట్లో రాసింది పురుష సూక్తానికి ఒక దివ్యమైన మంత్రం చెప్పి మా బ్రహ్మైవేదమృతం పురస్తాద్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ దక్షిణోత్తరేణ అదచ్చోర్ధం చ ప్రస్తుతం బ్రహ్మైవేదం విశ్వమేదం వరిష్టం. కుడి పక్క ఎడం పక్క క్రింద పైన అంతటా బ్రహ్మమే. ఆ పురుష సూక్తంలో ఈ తలలంటే అదే ముందు వెనక ఆ పక్క ఈ పక్క బ్రహ్మైవేదం నిజముగా వ్యాపించింది మొత్తం బ్రహ్మమే. శ్రేష్టమైనది బ్రహ్మమే. హరి ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణ త్రివిధ స్ఫురః బ్రాహ్మణాస్తేన వేదాచ్చ యజ్ఞాచ్చ విహితా పురః. ఓం తత్సత్ ఓం